సమవేతము 271. ఓం క్వేయథ క్వేదసి పురుత్రాచిద్ధితే మనః ఆలర్షయుద్మకచకృతద్వందర ప్రగాయత్ర అగాశిషు. ఈ మంత్రంలో ఏమంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అండి. పరమాత్మకు మనకి ఒక విషయంలో చాలా విశేషంగా భిన్నంగా ఉన్నాం. ఆ విశేషం ఏంటో ఎవరు చెప్తారా? పరమాత్మకు మనకు ఉండినటువంటిది ఏమని చెప్పాలి? అది ఎలాగ అర్థమవుతుంది అంటే, పరమాత్మ ఎన్నటికీ కూడా ఒక దాంట్లో ఉండడు, మనం ఎప్పుడు దాంట్లోనే ఉంటాం. అలా అనుకుందాం. మనం ఎప్పుడు ఒక దాంట్లో ఉంటాం, ఆయన ఎప్పుడూ ఒక దాంట్లో ఉండడు. ఏమిటది? ఎవరు చెప్తారు? అయ్యా ప్రసాదరావు గారు. పూర్ణ జ్ఞానము. అది కరెక్ట్. అది వదిలిపెట్టండి. ఒక దాంట్లో అందుకే ప్రత్యేకించి అన్నాను, ఒక దాంట్లో మనం ఉంటాము, ఆయన ఒక దాంట్లో ఉండడు. ఏమిటది? మనం కర్మలు ఆచరిస్తూ ఉంటాం, ఆయన కర్మలు చేయరు. కర్మలు ఆచరిస్తాం, కర్మలు ఆచరించము. ఇంకా మన బంగారాల్లో ఉంటూ ఆయన బంగారాలు ఏముండవని. ఓ ఇంకా భగవంతుడికి శరీరం ఉండదు, మనకు శరీరం ఉంటుంది. రైట్, కరెక్ట్ చెప్పారు. భగవంతుడికి మనలాంటి శరీరములు ఉండవు, మనకి శరీరములు ఉన్నవి. అది దీనికి వేదాంత దర్శనం చెప్తాది. ఏమని? కరుణవచ్చేన భోగాదిభ్య. వేదాంత దర్శనం 2:2-4 కనబడుతుంది. కరుణవెత్త చేత నా భోగ్యాదిభ్య. ఈశ్వరునకు మానవుల వలె ఉపకరణములు అనగా ఇంద్రియములు ఉన్నట్టుకు వీలు లేదు. ఎందుకనగా అతడు దేనిని భోగింపడు. అప్పుడు అతనిలో ఈశ్వరత్వము ఉంటుందన్నమాట. ఒకవేళ కానీ పరమేశ్వరుడు కానీ ఉపకరణములు అంటే ఇంద్రియముల ద్వారా దేనినైనా భోగిస్తే అప్పుడు అతను ఏమైపోతాడు? ఈశ్వరత్వం నశించిపోతుంది. ఈశ్వరుడు అనడానికి రైట్స్ లేవు. భగవంతుడికి మనకి ఏమిటి తేడా వచ్చింది? ఆయన భోగించడు, మనం భోగిస్తాం. భోగించడానికి కావలసినటువంటి ఉపకరణములన్నీ మనకు ఉన్నవి, ఈశ్వరుడికి లేవు. అందుచేత ఆయన సదా నిరాకారుడు, నిరంజనుడు అని మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ గమనించండి, ఈ మంత్రం ఏం చెప్పింది? యోగ దర్శనం కొంచెం లోపలికి వెళితే యోగ దర్శనం కూడా ఒకటి చెప్పుకుంటూ వచ్చారు. క్లేశ కర్మ విపాకాశ యై అపరామష్ట పరిష విశేష ఈశ్వర అంది. ఈశ్వరుడు అవిద్యాది క్లేశములు ధర్మాధర్మములని కర్మములు కర్మఫలములు అయిన జాతి, ఆయువు, భోగము అనే విపాకములకు అనుగుణముగా వాసనలు, సంస్కారం మొదలైన వాటితో సంబంధము లేనటువంటి వాడు ఈశ్వరుడు. అంటే ఆత్మ శరీరంలోకి వచ్చిన తర్వాత ఇన్ని రకాల బంధనాలన్నీ ఆత్మను బంధిస్తాయి. పరమాత్మ ఇందులో ఉంటూ దేనికి బంధింపబడకుండా అన్నిటికీ భిన్నంగా ఉంటాడు, అతీతంగా ఉంటాడు. ఉదాహరణకి ఆకాశములో సర్వ పదార్థములు ఉంటవి, ఏ పదార్థం కూడా ఆకాశాన్ని అంటుకోదు. అదే విధముగా పరమాత్మ సర్వత్రా నిండి ఉండి అణువునందు విద్యామానుడి ఉంటూ దేనిని కూడా అంటించుకోకుండా భిన్నంగా ఉంటాడు. మరి ఇలాంటి ప్రకృతి నుంచి ఉద్భవించినటువంటి శరీరములలోనికి ఆత్మ ప్రవేశిస్తుంది. ఆత్మ ఇండివిజువల్, స్వతంత్రత కలిగినటువంటిది ఆత్మ. ఇలాంటి స్వతంత్ర కలిగినటువంటి ఆత్మ తనే ఈ ఇంద్రియముల ద్వారా, జ్ఞానేంద్రియాలు కావచ్చు, కర్మేంద్రియాలు కావచ్చు, మొత్తం ఇవన్నిటి ద్వారా ఈ బాహ్య ప్రకృతిని
భోగించడానికి అనేక విధాలుగా చిక్కుబడుతూ ఉంటుంటుంది, కర్మఫలములను అనుభవిస్తూ వస్తూ ఉంటుంది. ఇక్కడే గమనించాలి ఈ మంత్రంలో ఏమిటి, ఆత్మ ఈ కర్మఫలములను భోగిస్తూ అందులో కానీ కొంచెం లోపలికి వెళ్ళిపోతే పరమాత్మను మర్చిపోతుంది. ఆత్మ జ్ఞానార్జన చేస్తూ యోగ సాధన చేస్తూ ఉపాసన పరమాత్మ ఉపాసన చేస్తూ చేస్తూ ఉంటూ 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 కొన్ని అనివార్య కారణాల వలన లేదా పూర్వార్ధం యొక్క కర్మల ద్వారా తను ఏమైనా కొంచెం ఈ బాహ్య ప్రకృతి వైపుకి అటు మొగ్గు చూపితే అప్పుడు ఆత్మ రోధిస్తుంది. అందులో చిక్కుబడిపోతే అప్పుడు ప్రార్థిస్తుంది, ఓ పరమేశ్వరా నన్ను వదిలి వెళ్ళకు. వాస్తవానికి పరమేశ్వరుని వదిలి వెళ్ళాడా? అణువున విద్యామానుడే అంతా సర్వత్రా వ్యాపమై ఉన్నాడు కదా. ఆత్మ కదా ఏకదేశి అయి తన శరీర ప్రకృతిని ధరించుకొని ఈ ప్రకృతి యొక్క ఆకర్షతకి ఇంద్రియముల ద్వారా పూర్వార్ధ కర్మల ద్వారా తనే దూరమైంది పరమాత్మ నుంచి. ఇది గ్రహించలేనటువంటి స్థితిలో మనం అందరం ప్రార్థిస్తున్నాం, ఓ ఈశ్వరుడా నాకు ఇది అనుగ్రహించు, నేను ఇలా కష్టాలు పడిపోతున్నాను, ఈ సమస్యల్లో బాధపడిపోతున్నాను, ఈ పరిస్థితులు ఈ సంఘటనలు నాకు ఇవన్నీతో నేను తలమునకలైపోతున్నాను, నన్ను నుంచి దూరం చేసుకోకు, నన్ను రక్షించు, నన్ను ఈ తోడులో పెట్టుకో, ఓ నాకు ఎందుకు ఈ కష్టాలు అని అవిద్యతతో ఈ జీవుడు ఈ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ బాహ్య ప్రకృతి యొక్క ఆకర్షణలకి ఇంద్రియ సుఖములకి వ్యక్తులకి బందీ అయిపోయి పరమేశ్వరుడు మొరబెట్టుకుంటున్నాడు. ఇక్కడ అది చెప్తుంది. ఇక్కడ పరమేశ్వరుడు మనను వదిలి ఎక్కడ వెళ్ళిపోతాడు? ఆయన అది ఎప్పుడు మనలోనే ఉన్నాడు. నా లోపట ఉన్నాడు, నా బయట ఉన్నాడు, నా చుట్టూ ఉన్నాడు, అంతా ఉన్నాడు. మరి వదిలి వెళ్ళిపోయింది ఎవరు? తనే జీవుడే తన అవిద్యతతో బాహ్య ప్రకృతి వైపుకి మొగ్గు చూపి అటు సుఖాలను అనుభవించడానికి తనే పరమాత్మ నుంచి దూరం అయ్యాడు. అయ్యయ్యో నేను పరమాత్మ దూరం అయిపోయాను, నాకు ఇది ఎక్కడ జరిగిపోయింది అని మళ్ళీ తిరగబడి వాడే భగవంతుని ప్రార్థిస్తున్నాడు. ఇదంతా ఆట అంతా వాడి యొక్క అవిద్య అన్నమాట. ఇది గ్రహించండి. అది చెప్తుంది. మనము ఆయనను వదిలివేయుచున్నాము. ఎలా వదిలివేస్తున్నాము ఆయనని? మనము మన యొక్క అవిద్యతతో వదిలివేస్తున్నాము, ఇంద్రియ సుఖాలతో వదిలివేస్తున్నాము, వ్యక్తులతోటి ఈ రకరకాల బంధనాలతోటి కామ క్రోధ లోభ మోహ అహంకార బంధనాలతోటి పరమేశ్వరుని వదిలేస్తున్నాం. పరమేశ్వరుని వదిలివేయటం వలన మనకేమి జరుగుతుంది అంటే ఒక్కటే, మనకి ఏమిటి? ముక్తి నుంచి దూరం అయిపోతాం. రెండవది, చేస్తూ 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 కర్మలు ఏమైతున్నావో ఈ కర్మలలో బంధింపబడిపోయి ఆ కర్మల యొక్క ఫలమును అనుభవిస్తున్నప్పుడు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఇబ్బందులకు గురైపోయి జీవితం దుర్భరంగా సాగిపోతుంది. ఆ దుర్భరంగా సాగిపోతున్నప్పుడు మళ్ళీ పరమేశ్వరుని వేడుకుంటాం. ఎందుకండి ఇన్ని తిప్పలు? అదేదో మొదటే ఇవేది శాస్త్రం కాదు, ఇదంతా నా జన్మకొచ్చాను కర్మకొచ్చాను, నా కర్మలు సెటిల్ చేసేసుకోవాలి, ఈ భార్య ఈ భర్త ఈ బిడ్డలు ఈ సంసారం ఈ వ్యవస్థ అంతా కూడా నా కర్మ కొద్దీ ఏర్పాటు అయ్యాయి. సరే వీటన్నిటిని జాగ్రత్తగా నేను చూసుకుంటూ ఉన్న దానితో తృప్తిగా సంతోషంగా ఆ 10 రూపాయలు తెచ్చుకున్నాను అనుకోండి, ఆ 10 రూపాయలతో జీవించవచ్చు కదా. నేనెందుకంటే ఊరుగా ఆశలకు వెళ్ళిపోవాలి, అది కావాలి ఇది కావాలి అది కావాలని. అందుకే మనకు తిప్పలు వస్తున్నాయి. ఇది గ్రహించండి. ఈ మంత్రంలో అదే చెప్తున్నాడు. పరమాత్మను ఉపలంబనం అనొచ్చుబడుచున్నది. అచ్చరచ్చర పరమాత్మ అనుగ్రహించినప్పుడు స్వయంకే ఉపలంబనం అనొచ్చుకోబడుచున్నది. ఎట్లనా ఇక్కడ పరమేశ్వరుని ప్రార్థించుకుంటున్నామండి. అంటే తనలోనికి తనే తిరగబడి నేను తప్పు చేస్తున్నానే, ఇలా చేయకూడదే, ఆ పరమేశ్వరుని ఉపాసన చేసుకుంటూ రావాలి అంటే ఇక్కడండి గమ్మత్తు వచ్చి పడిపోయింది. స్వయంలో పరమాత్మని ఉపాసించుకోనివ్వకుండా మనకి అనేక రకాల అవిద్యలతో కూడుకొని ఉండినటువంటి ఈ తంతొచ్చి పడిపోయింది నెత్తి మీదకి. ఎప్పుడైతే ఈ తంతొచ్చి పడిపోయిందో వీటి మనం సంస్కారాల రూపంలో అలవర్చేసేసుకున్నాము. ఈ సంస్కారాల రూపంలో అలవర్చుకొని ఇవి చేస్తూ పోతున్నామే తప్ప నాకు ఈ సమస్యలకి కారణమైనటువంటి ఈ పరిస్థితులకు కారణమైనటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు నేను మార్చాలి. ఆ కర్మలు మార్చను, ఆ కర్మలు అలాగే ఉంచుతాను.
ఈ పరిస్థితులు ఈ సమస్యలు తగ్గిపోవడానికి ఈ తంతు చూపించారు కదా ఈ పౌరాణికులు, అవి చేస్తున్నాను. మరి ఈ సమస్యలు రావడానికి పరిస్థితులు రావడానికి కర్మ ఏదైతుందో అది అలా ఉండిపోతూ అది పోస్ట్ పోన్ అవుతుంది. ఈ విధమైనటువంటి భక్తి అనే పేరుతో ఈ పౌరాణికులు చూపించే విధానాలతో ఇవి చేయటం వలన నాకు జస్ట్ ఉపలబ్ధిగా ఏదో కొంచెం తాత్కాలికంగా రిలీఫ్ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇది మీద బయటకు వచ్చేస్తుంది. ఇలాగే కొట్టుమిట్లాడుతున్నామండి అందరం కలిపి. మరి ఇవన్నీ ఏం చేయాలంటే వీటికి కర్త మనమే కాబట్టి అనుభవించేసేసి ఆ పని చేస్తున్నప్పుడు ఆ కర్మ చేస్తున్నప్పుడు ఇక మీదట వెనుకకు వచ్చి పరమాత్మ ఉపదేశించినటువంటి విధానములతో మన కర్మ చేయడం మారితే అప్పుడు చరిత్ర మారుతుంది. చరిత్ర మారితే కర్మ మారుతుంది. కర్మ మారితే ఆ కర్మ పుణ్యఫలంగా అవుతుంది. ఆ పుణ్యఫలమే నాకు అదృష్టంగా అవుతుంది. ఆ అదృష్టము మళ్ళీ నాకు ఉన్నత గతికి తీసుకుపోతుంది. ఈ సిస్టమ్ మనకు చెప్పాలి. అందుకే పరమేశ్వరుడు ఇక్కడ ఏం చేస్తున్నామో ఇవన్నీ సమస్యలను పెరిగిపోయినప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయావు తండ్రి అని అంటున్నాం. ఓ భగవంతుడా, నాకు ఈ విధమైనటువంటి పరిస్థితులు వచ్చాయి, సమస్యలు వచ్చాయి, నన్ను అని భగవంతుని వేడుకుంటూ వస్తున్నాం, ప్రార్థిస్తూ వస్తున్నాము. ఇలా భగవంతుని ప్రార్థిస్తూ వస్తే ఆయన కరుణామయుడు కాబట్టి జ్ఞానం ప్రసాదిస్తాడు. ఆయన ఆ జ్ఞానాన్ని మనం ఆర్జన చేస్తూ వస్తుంటే మన కర్మలు మెల్లమెల్లగా తొలుగుతాయి. మీరు జ్ఞాన ఆర్జన చేసి జ్ఞాన ఆర్జనని అనుష్ఠాన రూపంలోకి తీసుకొని రానంత వరకు మీరు చేస్తున్న ఈ తంతు ఏదైతే ఉందో ఈ తంతు చేస్తున్నంత వరకు మీ స్థితిగతులు మారవు. కావాలంటే మీ సంఘం మీ కుటుంబం పక్కన ఉన్నవాడు, మీ ఇంటి పక్కన ఆ ఇంటి పక్కన లేదా ఊళ్ళో ఈ ఊళ్ళో ఎక్కడెక్కడ ఎవరైతే ఉన్నారో అందరినీ పరీక్షించండి. సమస్యలాగా ఉంటాయి, పరిస్థితులాగా ఉంటాయి. మీ దేవుడు భక్తి పూజ కార్యక్రమాలు ఇవి అలాగే సాగుతూ ఉంటుంటాయి. మరి మార్పు ఎప్పుడు వస్తుంది అంటే మార్పుకి ఒకటే కారణం మీరే. మరలండి వెనకకి. అదే చెప్తుంది ఇక్కడ. ఎటుల కామక్రోధములు మునగ శత్రులచే పీడితులైన వారు సహాయం కొరకు పరమాత్మను పిలుచుదరో అది. ఇక్కడ కామక్రోధ ఏది అరిషడ్వర్గ గుణములు, ఈ సత్వరజస్తమ గుణాలు కావచ్చు, అవిద్యాది క్లేశములు కావచ్చు, శారీరక లక్షణములు కావచ్చు, ఇవన్నీ దేని వైపు మీరు ఫోకస్ చేస్తున్నారు? ప్రకృతి వైపుకే. ఆ ప్రకృతి వైపుకి మీరు ఫోకస్ చేస్తున్నారు. అవేం చేస్తున్నవి? అందులో మీకు తాత్కాలికంగా సుఖాలు వచ్చేస్తుంటాయి, అనుభవిస్తుంటుంటారు. అవన్నీ కూడా మిమ్మల్ని బాగా పతనాసుగా తీసుకుపోతుంది. అక్కడ మీరు తిరగబడిపోతే బాధపడిపోయి భగవంతుని ప్రార్థిస్తే ఆ ప్రార్థన భగవంతుడు ప్రసాదించిన దివ్య జ్ఞానాన్ని మీరు స్వీకరించి అనుష్ఠాన రూపంలోనికి వస్తే అప్పుడు మీ చరిత్ర మళ్ళీ తిరగబడతారు అనుకొస్తారు. అదేవిధంగా రాజు, ఇప్పుడు ప్రజలు రాజు వ్యవస్థ పోయింది కాబట్టి అది పక్కన పెట్టుకుందాం. మనకు ఇప్పుడు ప్రజెంట్ వ్యవస్థ ఏమిటంటే మనము ఈ దేహం అనేటటువంటి ప్రకృతిని ఈ ఆత్మ వచ్చిన తర్వాత మన కర్మలే మనకి గతులు చూపిస్తున్నాయి కాబట్టి ఈ కర్మల గతులను మార్చండి. ఇండైరెక్ట్గా అది చెప్తుంది మంత్రం. ఇండైరెక్ట్గా మీ గతులను మార్చండి, మీ కర్మలో మార్చండి, దేవుడి పేరుతో మీరు చేసే విధానాలను మార్చండి. స్వయంలోనికి అనుష్ఠాన రూపంలో ఈ అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహణము ఉన్నాయి కదా, బ్రహ్మచర్యం మొదలైనవి, ఈశ్వర ప్రణిధానము, ఇవన్నీ కూడా మీరు ఆచరించండి కర్మల్లోనికి. అప్పుడు మీ చరిత్ర మారిపోతుందండి. అంతకుమించి మారదండి. దైవం పేరుతో మీరు ఏం చేస్తున్నా మారదండి. దైవం పేరుతోటి మీ స్వయంలోనికి వచ్చి ఈ సార్వభౌమ వ్రతం స్వీకరిస్తే అప్పుడు మార్పు జరుగుతుందండి మీకు. ఇది మంత్రం తాలూకా అర్థం, సూక్ష్మార్థం. అది ఆయన శరణం వేడుకుంటేనే ఆయన మనకి ఇస్తాడు. శరణం వేడుకున్నంత మాత్రం మనకు రాదు. శరణం వేడుకున్న తర్వాత ఆయన ఏదైతే మనకు రక్షణ కల్పించడానికి చక్కటి జ్ఞానాన్ని ప్రసాదించాడో ఆ జ్ఞానాన్ని అనుష్ఠానం చేస్తే మనలో మార్పు వస్తుంది. అది ఈ మంత్రం. సరే, రేపు ఇంకో మంత్రం చెప్పుకుందామండి.